అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అని. మంచి మాట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ నా ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నేను చెప్పబోయే విషయం మీకు మంచిదనిపిస్తే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మీకు ఇమ్మీడియట్‌గా నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఇమ్మీడియట్‌గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక విషయానికొస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు అనే పేరు ఇప్పటికే మారుమోగిపోయింది మన ఆంధ్ర రాష్ట్రంలోని. ఏంటంటే వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే నీతి నిజాయితీగా బ్రతకడమే వాళ్ళ గొప్పతనం. తన 35 ఏళ్ల జీవితంలో ప్రభుత్వ ఉద్యోగ కెరీర్‌లో ఇంతవరకు ఒక్క రూపాయి అనేది అవినీతి అనేది లేకుండా నీతిగా నిజాయితీగా బతికినటువంటి వ్యక్తి మన వెంకటేశ్వరరావు గారు. అందుకు మనం చాలా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇంతంటి గొప్ప వ్యక్తులు. ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఎందుకంటే ఆ రోజే మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని బాధ్యతలు తీసుకోవడము, ఆ రోజు ఈవినింగే మళ్ళీ ఉద్యోగం నుండి రిటైర్మెంట్ అవ్వడం. అలాంటి పరిస్థితి వచ్చినందుకు ఒక పక్కన బాధపడాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో 2019 మే 30వ తేదీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే ఆయన సస్పెన్షన్ చేశారు. ఎందుకంటే గతంలో ఆయన మీద చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవినీతికి, వాళ్ళ చేసే అక్రమాలకు అడ్డుపడ్డాడనే ఒక విషయంతో వాళ్ళని ఆ రోజు మరుసటి రోజే సస్పెన్షన్ చేసేశారు వాళ్ళని. తర్వాత కోర్టుకు వెళ్ళారు. ఆ సస్పెన్షన్ చెల్లదనుకున్నా కానీ తర్వాత ఒక 14 రోజులు ఇంకొక డ్యూటీ ఒక ఉద్యోగం ఇచ్చారు. మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ సస్పెండ్ చేశారు. దీంతో విసిగిపోయి వాళ్ళు ఏం చేశారంటే నాకు ఈ ఉద్యోగం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ఉద్యోగం చేయడానికి కూడా ఇష్టం లేదనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయేసి తర్వాత ఇంకా రిటైర్మెంట్ ఈ 31 తేదీ మే 31, 2024. కనీసం నేను ఇంత నీతి నిజాయితీగా బతికాను కాబట్టి నేను యూనిఫామ్లో ఉన్నప్పుడే రిటైర్డ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళి వాళ్ళే గెలిచారు. తిరిగి ఉద్యోగం అయితే వచ్చింది, మార్నింగ్ ఉద్యోగం వచ్చింది, ఈవినింగ్ రిటైర్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఉద్యోగంలో అంటే కాకి బట్టలు వేసుకొని ఐపీఎస్ నుండి వాళ్ళు పదవీ విరమణ చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందుకు మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా ఇలాంటి నీతి నిజాయితీ పరులే ప్రతి రాష్ట్రంలోనూ ఉండాలని, దేశంలోనే కూడా ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ ఇంత నీతిగా నిజాయితీగా పనిచేస్తే శాంతి భద్రతలు అదేవిధంగా అభివృద్ధి అనేది కావచ్చు, అవినీతిని నాశనం చేయొచ్చు, అన్నీ నీతి నిజాయితీగా జరుగుతాయి. ఏ ఒక్క కార్యక్రమం అయినా కానీ ఇలాంటి మంచి వ్యక్తులు అధికారులు ఉంటే అవినీతి పరులు కాకుండా ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందుకు మన రాష్ట్రంలో ఉన్నందుకు ఏబీవీ వెంకటేశ్వరరావు గారు మన రాష్ట్రంలో సర్వీసులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులు. కాకపోతే రిటైర్డ్ అయ్యారు వాళ్ళు. రిటైర్డ్ అయినా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుండెల్లో ఉన్నారు. వాళ్ళు నీతిగా నిజాయితీగా బతికాననే ఒక విషయంలో అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. సార్ నా తరపు నుండి సార్ మీకు అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు ఇంక రాబోయే జీవితం మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా చాలా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ సేవలు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం ఉంటుంది. అది ఫ్యూచర్లో అలా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి సార్. మరి నేనైతే ఇప్పుడైతే మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, మీరు హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇలాంటి సేవలు అందించినందుకు, ఇలాంటి నీతి నిజాయితీగా 10 మంది ఇప్పుడు మీ పేరు చెప్పుకుంటున్నారంటే అది మీకు నిజంగా గర్వకారణం సార్. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం. కాబట్టి చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.